హాయ్ హలో నమస్తే. ద వైర్ రాసినటువంటి ఒక ఆర్టికల్ గతంలో ఈ ఎన్నికలకు సంబంధించి రకరకాల ఆర్టికల్స్ వచ్చాయి, రకరకాల ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి కర్ణాటకలో అది జరిగింది, మహారాష్ట్రలో ఇది జరిగింది, అవన్నీ ప్రజెంటేషన్లు ఇచ్చాడు. కానీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇతను ఒక కొత్త పాయింట్ చెప్పాడు. యాక్చువల్గా ఎవరు టచ్ చేయని పాయింట్ ఒకటి చెప్పాడు పరకాల ప్రభాకర్ గారు. ఇది వైరల్, అంటే ఆయన రాసిన ఆర్టికల్ని వైరల్ పబ్లిష్ చేశారు. బట్ ఆర్టికల్ రిటన్ బై పరకాల ప్రభాకర్. ఓకే, ఇప్పుడు ఇతను అసలు ఏంటి, అతను పరకాల ప్రభాకర్ గారు మొదలుపెట్టిన కొత్త పాయింట్ గతంలో గతంలో చర్చకు వచ్చింది ఏంటి, ఎక్కువగా సడన్గా ఓట్లు ఇంక్రీజ్ చేశారు. అంటే ఎవరంటే వాళ్ళు మొత్తానికి ఓట్లు ఇంక్రీజ్ చేసి సడన్గా కొత్త ఓటర్లని యాడ్ చేసి పాత వాళ్ళను తీసేసి వాళ్ళు మొత్తం ఎక్కడో ఫేక్ ఓటర్లు చేసుకున్నారు, ఓట్లు వేయించారు అనేది గతంలో వచ్చింది. ఈయన స్పీడ్ గురించి కొద్దిగా టెక్నికల్గా రాశాడు. ఎంత స్పీడ్లో వెళ్ళింది ఓటింగ్, ఎంత స్పీడ్లో ఏ టైం వరకు ఏ స్పీడ్లో జరిగింది, ఆ తర్వాత ఎలా జరిగింది అనేది రాసుకుంటూ వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు కారు బ్రేక్ వేసినప్పుడు ఆ కారు స్లోగా ఉండాలి కదా, స్లోగా ఆక్కుంటూ రావాలి కదా కారు బ్రేక్ వేసినప్పుడు. అలా కాదు, అది స్లోగా వచ్చే కారు సడన్గా స్పీడ్ అయింది. ఎందుకు అర్ధరాత్రి సడన్గా స్పీడ్ అయిందంటే మళ్ళీ యాక్సలరేటర్ తొక్కారు ఎవరో అన్న యాంగిల్లో రాశాడనమాట ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ఓకే, అఫీషియల్ టర్న్అవుట్ ఫిగర్స్ 0.08% 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు ఓట్లు వేసేటప్పుడు యాక్చువల్గా 5 గంటలకు అయిపోయింది కదా, 5 o'clock అయిపోయింది. 5 నుంచి 8 వరకు లైన్లో ఉన్న వాళ్ళు నేనిస్తారు. ఆ లైన్లో ఉన్న వాళ్ళు నేనిస్తారు అంటే అర్థం అంటే 2 విషయాలు. గేట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ లాంటిదే, బ్యాంకుకి వెళ్ళారనుకోండి, మీకు 4 గంటల తర్వాత లోపలికి రానివ్వరు, డబ్బులు డిపాజిట్లు ఇవన్నీ జరగవు 4 గంటల తర్వాత. బట్ అప్పటికే లోపల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకి సార్ వాళ్ళు అయిపోయిందాక చేస్తారు. కానీ ఆ తర్వాత కూడా నువ్వు అర్ధరాత్రి 11 గంటలకు నువ్వు అమౌంట్ డిపాజిట్ చేసే ఉంటే స్పెషల్గా ఎవరో డిపాజిట్ చేసినట్లే కదా. ఇప్పుడు ఓటు కూడా ఆ యాంగిల్ రాశాడు ఇతను. ఓటు వేసే వాళ్ళు కూడా 5 గంటలకు అయిపోతే గేట్ క్లోజ్ చేసేస్తే లోపలికి రానివ్వకపోతే ఆ లైన్లో ఉన్న వాళ్ళు వేసే వాళ్ళకి స్పీడ్ 0.08% స్పీడ్లో స్లోగా వేసుకుంటూ వచ్చారు. ఎవరు 5 గంటల నుంచి 8 గంటల లోపున స్పీడ్ అయితే 8 గంటల నుంచి 11 గంటలకి టక్కన స్పీడ్ పెరిగింది. ఆ టైంలో ఎవరిని కొత్త వాళ్ళు రానివ్వరు కదా లోపలికి లైన్లోకి. ఓకే, కొత్త ఓటర్లు అంతమంది ఎలా వచ్చారు, 0.08% స్పీడ్లో వెళ్ళిన ఓటింగ్ శాతం 5 నుంచి 8 గంటలకి, 8 నుంచి అర్ధరాత్రికి 6.6% ఫాస్ట్గా ఎట్లా వెళ్ళింది, 8%, 6 కూడా కాదు, 8.3% ఎందుకు పెరిగింది. సరే 11 గంటలకి అయిపోయింది, 2 గంటలకి అయిపోయింది, మూసేశారు. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ 4% యాడ్ చేశారు అడిషనల్గా అనేది. ఇవన్నీ లెక్కలు చెప్పుడు స్పీడ్ గురించి చెప్పుకుంటూ వచ్చాను నేను. పరకాల ప్రభాకర్ యాక్చువల్గా కొత్త పాయింట్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇది అతను మరి ఎలా క్యాలిక్యులేట్ చేశాడో హీ హాజ్ డన్ ఇట్. ఓకే, ఆయన ప్రకారం ఏంటంటే 8.38% 8 గంటల నుంచి 11 గంటల అంటే 12 గంటల వరకు 11:45 అన్నాడు. 8 నుంచి 12 11:45 వరకు 8.38% టర్న్అవుట్ రిపోర్ట్ అయిందట. 5 నుంచి 8కి 0.08% అయితే అది ఎలాగా అంటే నిజమే కదా. ఇప్పుడు మన ఎవరికైనా అనుమానం వచ్చింది కదా, అది తగ్గుతూ రావాలి కదా, ఓటింగ్ శాతం అనేది తగ్గుతూ రావాలి. ఎందుకంటే టైం అయిపోయే కొద్దీ తగ్గుతూ ఉండాలి, ఫ్లోటింగ్ తగ్గుతూ ఉండాలి. సడన్గా అర్ధరాత్రి పెరిగింది అంటే రానివ్వరు. మొత్తం అక్కడ పోలీసులు అందరూ ఉంటారు, 5 గంటల తర్వాత ఎవరు లోపలికి రానివ్వరు కదా. అంతమంది ఎలా వచ్చారు అనేది ప్రతి సర్వసాధారణ వ్యక్తికి అనుమానం వచ్చేసింది, జరిగింది అక్కడ ఏదో అని. మరి దీనికి ఇప్పుడు సరే ఇంకోటి ఏం చెప్పారు, సరే తెల్లారేసరికి 4.16% యాడ్ చేశారట. ఓకే, గతంలో అంటే 5 గంటలకు వాళ్ళు చెప్పింది 68% అయితే 80% వరకు పెరిగింది. అంటే మొత్తం ఒకటేనండి,
5 గంటల తర్వాత 12% యాడ్ చేశారు తెల్లారేసరికి. 0.08% మాత్రమే పోలింగ్ అయితే 5 నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి తెల్లారేసరికి 11%, అంటే 12% కొత్తగా యాడ్ నుంచి తీసుకొచ్చారు, యాడ్ చేశారు అనేది అతను ఒక కొత్త మోరోవర్ ఈ పెరిగింది కూడా 3,500 బూతుల్లోనే పెరిగిందట. 3,500 బూతుల్లోనే 17 లక్షల ఓట్లు పెరిగాయంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ బూతులు పట్టుకొని ఆ బూతుల్లో ఎస్కలేట్ చేశారు ఓట్లని అనేది ఆయన ఒక మంచిగా అయితే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అతనైతే హెస్ డన్ గుడ్ జాబ్ యాక్చువల్గా. మరి పరకాల ప్రభాకర్ గారు ఆ స్టాటిస్టిక్స్ చూడాలని ఎట్లా అనిపించిందో మరి ఆయనకి. ఓకే, దీన్ని వైరు వాళ్ళు రాశారు. మరి ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు వచ్చే ఫండమెంటల్ ప్రశ్న ఏంటంటే, చీటింగ్ జరిగి ఎన్నికలు జరిగినాయి అని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి చెప్తున్నారు. జగన్ గారు ఒకసారి ట్వీట్ చేశారు, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిండు అంటే ఈవీఎం వద్దు, బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని అన్నారు తప్ప ఇది ఇలా నన్ను చీటింగ్ చేశారని జగన్ గారు ఎప్పుడు చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేయాలి యాక్చువల్గా. ఎందుకు నష్టపోయింది వైఎస్ఆర్సీపీ ఎంపీలు వీళ్ళు ఎవరు అఫీషియల్గా మాట్లాడరు, ఎందుకంటే బీజేపీ నడిచేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని అడగరు. సాక్షిలో ఏదో అప్పుడప్పుడు 4-5 వేశారు, ఈసీ రెస్పాండ్ అవ్వాలని చెప్పి సాక్షిలో మార్నింగ్ వేస్తూ చూశాను నేను. ఓకే సరే, వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సాక్షి కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, అన్లెస్ ది పార్టీ డిసైడ్స్ వాట్ టు డూ, హౌ టు గో ఎట్ అవుట్, దీన్ని ఎలా ఢీకొనాలి ఎలాగా అనేది పార్టీ నిర్ణయం తీసుకోకుండా జర్నలిస్టులు ఏం చేయలేరు, మన సాక్షిని ఏమనలేము. ఓకే, నేనేమంటానంటే ఇది వైఎస్ఆర్సీపీలు గట్టిగా తగలాలి దీన్ని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఇది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనేది ఫెయిర్ గవర్నమెంటేనా, ఫెయిర్గా ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చిన గవర్నమెంటా కాదా అనేది నిరూపించుకోవడానికి ఇట్లాంటివన్నీ దేశవ్యాప్తంగా గొడవ చేయాలి, దేశవ్యాప్తంగా మాట్లాడాలి. ఓకే, అది మాట్లాడితే మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా అన్యాయంగా ఓడిపోయారనే కనీసం సానుభూతి అనే వచ్చింది. మరి దానివల్ల ఓట్లు పడతాయా లేవు? ఎందుకంటే మరి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టాడు, ఆయన ఏం గెలవలేదు బీహార్లో. ఓటు చోరు గద్దె చోరు అని చెప్పి గొడవ చేశాడు, అయినా సరే గెలవలేదు కదా. సో కాబట్టి అది ఓటుగా పోలరైజ్ అయిద్దా లేదా? ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో తెలియదండి. ఇప్పుడు ప్లాన్ ఏ ఈవీఎంలు చేయాలి, వద్దండి ఈవీఎంలు మనం చేయలేకపోతున్నాము, వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాల్సి వచ్చింది, అది ప్రాబ్లం అయిపోద్ది. ప్లాన్ బి ఈ ఓటర్లని మొత్తాన్ని తీసేయాలి. ప్లాన్ సి ఎస్ఐఆర్ పేరుతోటి మొత్తం బీగేయాలి. ప్లాన్ డి ఎలక్షన్ ముందు డబ్బులు వేయాలి, బీహార్లో వేసినట్టుగా 20,000 ఇస్తామని చెప్పి 10,000 వేసి మిగతా 10,000 రావాలంటే ఓటు వేయాలని కండిషన్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఆ 10,000 కోసం ఓటేస్తారు పేదవాళ్ళు మొత్తం. ప్లాన్ డి ఇట్లా ఎన్ని ప్లాన్లు పెట్టుకున్నారో తెలియదు. ఈ ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. 2014 నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. డెమోక్రసీ అనేది ఈ ఎన్నికల్లో అసలు ఈ డెమోక్రటిక్ ఎన్నికలు అసలు జరగట్లేదని చెప్పేసి 2019 నుంచి అనుమానం ఉంది జనాలు మొత్తానికి. అసలు 2014 కూడా మరి అప్పుడు అంత తెలియదు కదా ఎట్లా ఓడిపోయారు అంత భారీగా అనేది. ఓకే సరే, 14 అంటే కొత్త ఊపిలో వచ్చి ఉండవచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ వాటంతా కూడా వచ్చి ఉండొచ్చు 14లో. ఆ తర్వాత ఓడిపోయినప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పని, ఇది గొడవ చేయాల్సిన పని వైఎస్ఆర్సీపీ. రాహుల్ గాంధీ రెస్పాండ్ అవ్వలేదని చెప్పి రాహుల్ గాంధీ అని అంటున్నారు. ఆయన ఎందుకు రెస్పాండ్ అవుతాడు? ఆయన కూడా పొలిటీషియన్. మీరు ఎలా పొలిటీషియన్, ఆయన కూడా పొలిటీషియనే. నేనేం మాట్లాడితే నాకు అడ్వాంటేజ్ వచ్చిందో చూస్తాడు తప్ప పక్క వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడు కదా అతను. మీరు కూడా ఇప్పుడు మీరు ఎలా చూస్తారో, నేనేం చేస్తే నాకు అడ్వాంటేజ్ వచ్చింది అని మీరు ఎలా చూస్తారో అతను చూస్తాడు అలానే. మోరోవర్ మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న అతను ఎందుకు మాట్లాడతారో మాట్లాడాడు కాబట్టి మీరే మాట్లాడాలి, మీరే గొడవ చేయాలి దాన్ని. లేదా మీరు వెళ్ళి ఇండియా బ్లాక్లో చేరితే వాళ్ళు మాట్లాడతారు, గొడవ చేస్తారు. ఇది అంతా ఈ ఎలక్షన్ మీద ట్రోలింగ్ చేసి ఉండేవాళ్ళు. సో సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, యూట్యూబర్లు మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. కానీ ఒక పార్టీగా దీన్ని
ఇట్లాంటివి గొడవ చేయాలి. ఓకే, గుడుల మీద మతాల మీద అది ఎక్కువ కాలం మరి రన్ చేయలేము. గుడుల మీద మతాల మీద ఆ గుడి ఎక్కాడు, అతను గుడి ఎక్కాడు, గుడికి రంగులేసాడు, భక్తులు లాఠీ చార్జ్ చేశారు, వీటి మీద ఎక్కువ కాలం మనం రన్ చేయలేము. ఇట్లాంటివి అనేవి టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇవి చదువుకున్న వాళ్ళు నిజమే కదా అని చెప్పి ఆలోచనలో పడతారు. ఇట్లాంటివి ఒక ఆలోచన పరుడికి కరెక్ట్గా అర్థమైందంటే ఆడు 100 మందికి షేర్ చేస్తాడు. టీ షాప్ దగ్గర కూర్చొని 100 మందికి చెప్తాడు అతను నిజంగా ఇది ఇలా జరిగింది అని. ఆలోచన రేకెత్తించేటువంటి విషయాల మీద ఫోకస్ చేయాలి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏంటంటే టీడీపీ వైసీపీ ప్లస్ వీళ్ళు గొడవ ఏంటంటే రోజు అదే గుళ్ళ దగ్గర భక్తుల్ని లాఠీచార్జ్ చేశారు. చూడండి అక్కడ భక్తులకి సరిగా ఏమంటారు, ఇది ఇవ్వలేదు, ఏమంటారు ఫెసిలిటీస్ ఇవ్వలేదు సరిగా. ఇంత భక్తి ఛానల్ చూసినట్టుగా ఉంది. కానీ నాకు ఎలాగ ఉంది అది ఇదంతా ఆంధ్రప్రదేశ్ని చూస్తే నాకు భక్తి ఛానల్ చూసినట్టుగా ఉందరు. వీళ్ళు లడ్డూతో ఎక్కడైతే గొడవ మొదలైందో చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరు లేపారో దాన్ని, లడ్డు గొడవ ఎప్పుడైతే వచ్చిందో, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఆంధ్రప్రదేశ్ ఏ ఛానల్ చూసినా ఒక భక్తి ఛానల్ చూసినట్టుంది తప్ప పొలిటికల్ ఛానల్ చూసిన ఎక్కడ చూసినా లడ్డు వాళ్ళ భక్తులను లాఠీ చార్జీలు కొట్టారు. ఇదే దాని చుట్టే తిప్పుతున్నారు తప్ప ఇది టెక్నికల్గా డెమోక్రటిక్ ఇదేం జరిగింది, ఇక్కడ ఓట్లు ఎందుకు పోయినవి, ఇది ఎందుకు చేశారు, ఎడ్యుకేషన్ ఏమైంది, ఎంప్లాయ్మెంట్ ఏమైంది, ఎందుకు రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారు, ఎందుకు మార్జినలైజ్ సొసైటీ యొక్క నేరేషన్స్ మారుస్తున్నారు, ఎందుకు చరిత్ర పుస్తకాలు ఎత్తేస్తున్నారు, ఎందుకు నేరేషన్స్ మొత్తం మారిపోతున్నాయి. ఇది ఎంత ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆలోచింపతగే విధంగా మనం రాజకీయం చేస్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. నాకు అర్థమైంది అనుకోండి, నేను నా వీడియోలో చెప్తా. ఓకే, నాకు రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఏమి నా గుడిలో ఆయన కొట్టారు ఈయన కొట్టారు అని. నేను ఎప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే నేను గుడిలో లాఠీచార్జ్ చేశారని పెట్టాను నా ఛానల్లో. దానివల్ల ఎవరి ఆలోచనని మార్చగలను, నేను ఆలోచన విధానం మార్చలేను కదా, ఓట్లు ఇంపాక్ట్ చేయలేను కదా, అది నా ఉద్దేశం. ఓకే, సో ఇట్లాంటి విషయాలు గట్టిగా ఈ వైర్ యొక్క దాన్ని అసలు దేశవ్యాప్తంగా రచ్చ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. థ్యాంక్ యూ, నమస్కారం.